డియర్ డాక్టర్ టీవీ, ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన వ్యాక్సిన్ల గురించి వివరించండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ వింధ్య గారు సమాధానం అందిస్తారు. ప్రెగ్నెన్సీ 3 విధాలుగా డివైడ్ చేస్తామమ్మా. మొదటి 3 నెలలు, తర్వాత 3 నెలలు, తర్వాత 3 నెలలు. సో మేము వాటిని ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటాము. ఫస్ట్ ట్రైమిస్టర్ లో అన్ని లైవ్ వ్యాక్సిన్స్ అని అంటాము, అవి ఏవి వేసుకోకూడదు. ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ వేసుకోవచ్చు. అంటే ఫ్లూ వ్యాక్సిన్ ఉంటుంది కదా మనకి, స్వైన్ ఫ్లూ ఇవన్నీ ఉంటాయి కదా, అవి ఏ ట్రైమిస్టర్ లో అయినా కూడా వేసుకోవచ్చు. మిగతావేవి వేసుకోకూడదు. ఇంకా మిగతా వచ్చేసరికి హెపటైటిస్ బి ఆల్రెడీ వాళ్ళు రిస్క్ ఉన్నది, వాళ్ళకి ఆల్రెడీ ఉన్న వాళ్ళు కూడా వేసుకోవచ్చు హెపటైటిస్ బి వ్యాక్సిన్. సెకండ్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి టిటనస్ ఇంజెక్షన్ అని దొరుకుతుంది. అది డిఫ్టీరియా డిపిటి అని ఇంజెక్షన్ దొరుకుతుంది, అది కూడా వేసుకోవచ్చు. ఒకవేళ డిపిటి దొరకకపోతే నార్మల్ టిటనస్ ఇంజెక్షన్ 2 డోసులు వేసుకోవచ్చు. 5వ నెలలోను 7వ నెలలోను వేసుకోవచ్చు. ఈ ఫ్లూ ఇంజెక్షన్ మటు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ వేసుకోవచ్చు. ఇంకా పర్టూసిస్ ఇంజెక్షన్ డిటి అయితే వేసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో. డిపిటి మటు ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యాక ఇమీడియట్ గా పోస్ట్ పార్టమ్ లో వేసుకోవచ్చు. మిగతా అన్ని వ్యాక్సిన్స్ వేసుకోకపోతేనే మంచిది. అంటిల్ అన్లెస్ మీకు బాగా ప్రాబ్లమాటిక్ గా ఉంది అంటే తప్పిస్తే వేరే ఏ వ్యాక్సిన్స్ వేసుకోకూడదు.